ఉన్న ఉన్న ఊరి విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుట ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈవోఐలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని పోరాట కమిటీ నాయకులు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు పరిస్థితి చూస్తే సుమారుగా 4.5 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సొంత శాంతియుతంగా చేస్తుంటే మరి ఈ రోజు చూస్తే మాకు టెంట లేదు, మీద టెంట లేదు, కింద కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు మాకు. ఆ పరిస్థితి విజయవాడలో సమావేశం ఏర్పాటు చేస్తూ దానికి కూడా ఇక్కడ నుంచి వెళ్ళడం కూడా జరుగుతోంది. మరి దానికి సంఘీభావంగా మనం కూడా ఇక్కడ కొన్ని కార్యక్రమం చేపట్టాలని చెప్పేటువంటిది ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఆ నిర్ణయాన్ని అనుసరిస్తూ మనం పర్మిషన్ కోసం ఇస్తే మరి వారికి ఉన్న ఆడేది లేదు, కానీ అన్నింటినీ కూడా ఒక ఎంప్లాయీస్, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఎంప్లాయీస్గా ఈ కర్మాగారం బాగుండాలని ఒక ఉద్దేశంతో బ్యాలెన్స్ ఉండిపోయి నిర్వాహణ ఉద్యోగాలు కలగాలని, రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వ వర్గ సంస్థలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, ఈ ఓబీసీ రిజర్వేషన్ కొనసాగించాలని జయంతో, ఈ కర్మాగారం పరిరక్షించుకోవాలని జయంతో మనం కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. రేపు విజయవాడలో మీటింగ్ అయిన తర్వాత పెద్దలందరినీ కూడా వారి సలహాలు సూచనలు ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని చెప్పి పిలిపివ్వడం జరిగింది. రేపు అమరావతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా, కార్మిక సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, మహిళా సంఘాలు, రైతు సంఘాలు మొత్తం అన్ని కలిసి విశాఖ ఉక్కుని ఈరోజు దివాలా తీసే పరిస్థితి తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధం అవుతా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది ధర్నా. సోదరులారా, ఈరోజు మనం అడుగుతున్నది ఒకటే,